Ola is first motorcycle, so let's see how it is. Don't do this at home. Cruise control on చేస్తాము. వావ్ జుజుబి. కాకపోతే చాలా అన్యాచురల్ గా అనిపిస్తుంది, అంటే కానీ అది లేదు. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని ఉండాలి, ఒకసారి అలవాటు అయిపోతే సెట్ అయిపోతుంది. క్రూజ్ కంట్రోల్ అయితే క్రేజీ ఉంది మోటార్ సైకిల్ అయితే. పిల్లలు ఉంటారు, నొక్కిరు తీసేసారు, నీళ్ళు పోయిందంటే మస్తు దమ్మ అవుతుంది తర్వాత. బిల్డ్ క్వాలిటీ అయితే మనకి బాగానే ఉన్నది. మీరు ఆ సిగ్నల్ ఓపెన్ అయితే రప్పని లేపొచ్చు బండిని. అదే మనం స్పోర్ట్ మోడ్లో యాక్సిలరేషన్ పికప్ అనేది క్రేజీ ఉంటుంది. అరే ఇదైతే బ్లెస్సింగ్ అసలు. అంటే దిస్ ఈస్ అ గుడ్ ప్రొటెక్టివ్ ఫీచర్. దిస్ ఈస్ ద బెస్ట్ అప్డేట్. మీరు బాగా వాడుతున్నారు, ర్యాపిడో, జెప్టో, జొమాటో ఇట్లాంటివి చేస్తున్నారంటే దిస్ ఈస్ వర్త్ యువర్ స్పెండింగ్. బట్ వీ హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ ఓలాస్ క్వాలిటీ ఆఫ్ కాంపనెంట్స్ అండ్ సర్వీస్. అంటే బండ్లు చాలా ఉన్నాయి కాబట్టి సర్వీస్ మనకు దక్కదు. సో ఈరోజు హరుణ్ గారు ఉన్నారు ఇక్కడ. హరుణ్ గారు జరా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎట్లా నడిపించుకోవాలా బండిని? ఇది ఓలా రోస్టర్ ఎక్స్. ఇది ఓకే. ఎక్స్ప్రెస్ లో 2 డిఫరెన్స్ ఉంది. ఎక్స్ప్రెస్ లో మనకు ఫ్రంట్ డిస్క్ వస్తుంది అండ్ మోటార్ పీక్ పవర్ వచ్చి 11 kW పీక్ పవర్ ఉంటుంది. ఎక్స్ లో వచ్చేసి మనకు 7 kW మోటార్ పీక్ పవర్ ఉంటుంది అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 డిస్క్ బ్రేక్ డ్రమ్ బ్రేక్స్ వస్తాయి అన్నమాట. ఓకే. సో వెహికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఆ కీ పెట్టేసి ఉంది, ఆన్ చేద్దాం మనం వెహికల్ ఆన్ చేస్తే మనకు డిస్ప్లే కనిపిస్తుంది. ఇది ఎల్సిడి డిస్ప్లే, ఇది డిజిటల్గా ఉంటుంది కంప్లీట్లీ. సో మనకు బ్యాటరీ రేంజ్, బ్యాటరీ కెపాసిటీ అండ్ రేంజ్ అండ్ టోటల్ కిలోమీటర్స్ అండ్ టైమ్ అండ్ 50 kilometers. వెహికల్ ప్రజెంట్ ఇప్పుడు స్టాండ్లో వస్తుంది అండ్ పార్క్ మోడ్లో చూపిస్తుంది మనకు, అంటే వెహికల్ స్టార్ట్ అవ్వలేదు. సో మనం ఇప్పుడు వెహికల్ని స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి. సో ఫస్ట్ మనం స్టాండ్ అయితే రిమూవ్ చేసుకుందాం. స్టాండ్ అలర్ట్ ఉంది ఇక్కడ వెహికల్లో. స్టాండ్ రిమూవ్ చేస్తే స్టాండ్ రిమూవ్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం వెహికల్ స్టార్ట్ చేయడానికి కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నాము కింద రియర్ బ్రేక్ ఉంది అండ్ ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి ఇక్కడ పైన ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో క్లచ్ ఉండదు, రోజా వీల్ బెటర్ వెహికల్ కాదు కాబట్టి. సో గేర్స్ అవి ఉండవు. ఎలక్ట్రిక్ వెహికల్ మీకు కంప్లీట్గా మోడ్స్ ఉంటాయి అనమాట. స్పీడ్ మోడ్స్ అంటాం నాకు ఇంట్లో. ఇక్కడ బటన్స్ ఉన్నాయి, మీరు చూస్తున్నారు 4 బటన్స్ ఉన్నాయి. రివర్స్, క్రూజ్ కంట్రోల్ అండ్ మోడ్స్ బటన్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ చేయడానికి. క్రూజ్ కంట్రోల్ మనం రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అవుతుంది. లైక్ మనం 20 నుంచి అబౌవ్ స్పీడ్ మనం ట్రావెల్ చేస్తున్నామంటే క్రూజ్ ఒకసారి ప్రెస్ చేస్తే మనకు స్పీడ్ అనేది లాక్ అయిపోతుంది కంప్లీట్గా. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకు హెడ్ లైట్స్ ఉన్నాయి, లో బీమ్ అండ్ హ్యాండ్ బీమ్ ఫాస్ట్ వస్తుంది అనమాట. అండ్ ఇండికేటర్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఆఫ్ చేయడం. సో మనం ఫస్ట్ ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేద్దాం. ఎనీవన్ బ్రేక్ హోల్డ్, రేర్ బ్రేక్ కానీ ఫ్రంట్ బ్రేక్ కానీ హోల్డ్ చేసి సెల్ఫ్ బ్రేక్తో మనం వెహికల్ అనేది పాస్ మోడ్ నుంచి నార్మల్ మోడ్లో వస్తుంది, అంటే స్టార్ట్ అయినట్టు వెహికల్. బ్రేక్ హోల్డ్ చేసాము, సెల్ఫ్ కొట్టాము, స్టార్ట్ అవుతాం వెహికల్. ఇక్కడ చూస్తున్నట్టు నార్మల్ మోడ్ ఉంది, ఇక్కడ మోడ్స్ ఇది. సో మనం రన్నింగ్లో కానీ మోడ్ చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే స్టార్ట్ నుంచి కూడా మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. నార్మల్ మోడ్ అంటే 0 to 75 వరకు టాప్ స్పీడ్ వెళ్తుంది. ఇనఫ్ మన రోడ్స్లో ఇనఫ్ ఇది. సో మనం ఇంకా తక్కువ స్పీడ్లో కావాలి, రేంజ్ పెరగాలి. ప్రజెంట్ ఇప్పుడు 90% ఛార్జ్ ఉంది బ్యాటరీ. 151 kilometers చూపిస్తుంది మనకు నార్మల్ మోడ్లో. ఒకవేళ మనం ఈకో మోడ్ని షిఫ్ట్ చేసినట్టయితే ఈకో మోడ్లోకి వెళ్ళిపోతుంది. రేంజ్ అనేది ఎక్కువ వస్తుంది మనకి అండ్ బిలో 40 స్పీడ్ ఉంటుంది. ఇది మనకు బిలో 40 స్పీడ్లో 190 kilometers చూపిస్తుంది 90% ఛార్జ్కి. ఫుల్ ఛార్జ్ ఉంటే కనుక 200-210 kilometers వరకు రేంజ్ వస్తుంది. అదే ఎక్స్ప్రెస్లో అయితే కనుక ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది మైలేజ్. ఓకే. ఇది మనం లెఫ్ట్ రైట్లో టర్న్ చేస్తున్నాం, నార్మల్ మోడ్లోకి వచ్చేసింది. 0 to 75 టాప్ స్పీడ్ ఉంటుంది. అగైన్ రైట్ టర్న్ చేసాము, స్పోర్ట్స్ మోడ్లోకి వచ్చింది. అంటే స్పోర్ట్స్ మోడ్లో మనకు 120 వరకు స్పీడ్ ఉంటుంది. సో రేంజ్ అనేది తక్కువ వస్తుంది స్పీడ్ని బట్టి. సో మనకు డ్రైవ్ చేయడానికి రెడీగా ఉంది వెహికల్. సో ఇట్లా ఈ మోడ్స్లో యాక్సలరేషన్ కూడా చేంజ్ అవుతుందా? ఎస్, యాక్సలరేషన్ చేంజ్ అంటే మనము స్లోగా యాక్సలరేషన్ ఇస్తే పికప్ అనేది ఇంకా ఫాస్ట్ పికప్ అనేది ఎక్కువ చేంజ్ అవుతుంది. ఓకే. మోటార్ని బట్టి పికప్ అనేది చేంజ్ అయిపోతుంది. మోడ్ చేంజ్ అవడం వల్ల మీకు 0 to 40 2.7 రీచ్ అయిపోతుంది నార్మల్ కానీ స్పోర్ట్స్లో కానీ. ఇంకా మీకు ఫాస్ట్ మూవ్ ఉంటుంది మాత్రం పికప్. లైక్ మనం గేర్ చేంజ్ చేసినట్టు ఉంటుంది, అలా అనేది మోడ్ చేంజ్ చేస్తే మీకు స్పీడ్ అనేది మనకి సిటీలో అయితే ఎక్కువ అయితే మోర్ దెన్ ఉంటుంది. నార్మల్ ఇంకా ఓవర్టేకింగ్ కావాలంటే నార్మల్ గా చేసుకోవచ్చు. ఇంకా మంచిగా ఓపెన్ రోడ్ ఉంటే స్పోర్ట్స్ లో తీసుకోవచ్చు. ఓపెన్ రోడ్స్ ఉంటేనే స్పోర్ట్స్ మోడ్ ట్రై చేయడం నా సలహా. లేదు డెఫినెట్లీ సేఫ్టీ ఫస్ట్. సేఫ్టీ కోసమే ఓపెన్ ప్లేస్లో ఉన్నప్పుడు కానీ హైవేస్లో ఉన్నప్పుడు కానీ స్పోర్ట్స్ మోడ్ ట్రై చేసుకుంటే పికప్ అండ్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది, రీచ్ అవ్వడం కూడా ఈజీ ఉంటుంది. పర్ఫెక్ట్. ఒకవేళ మీరు సిటీస్లో డ్రైవ్ చేసినప్పుడు నార్మల్ ఈజ్ అయినఫ్. 75 టాప్ రీచ్ ఉంది, చాలా బెటర్ స్పీడ్ అది. ఇంకా రేంజ్ ఎక్కువ కావాలనుకుంటే మోస్ట్లీ ఈక్వల్ డ్రైవ్ చేస్తే మీకు రేంజ్ అనేది చాలా బాగా వస్తుంది. బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ అరుణ్ గారు. సో లెట్స్ గో ఫర్ ద టెస్ట్. ఎస్ సార్. సో
ఇప్పుడైతే బాగా కొంచెం చినుకులు పడుతున్నాయి. అరుణ్ గారు థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రొడక్షన్. సో స్టాండ్ తీసేసి ఓకే, సో ఇప్పుడు పార్క్ మోడ్లో ఉన్నది. నేను ఇది బ్రేక్ నొక్కేసి ఆన్ చేస్తే ఇట్స్ ఆన్, రైట్, గుడ్ టు గో. చలో, సో ఫస్ట్ అయితే సిటీ ఉంది కాబట్టి ఫస్ట్ ఎక్కువలో స్టార్ట్ చేద్దాము. మీరు చూస్తున్నారు ఇక్కడ 95% బ్యాటరీ, రేంజ్ వచ్చేసి 220. సో ఎక్స్ప్రెస్ మోడల్ కాబట్టి 220 చూపిస్తున్నది, కాకపోతే ఇక్కడ 2 digits కనిపిస్తున్నాయి. సో నడిపి అయితే చూద్దాము బండి ఎట్లా ఉన్నది. ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్, కాకపోతే మన వర్క్ షాప్కి అయితే టార్క్ వచ్చింది, టార్క్ రేటోస్ ఆర్ వచ్చింది, అండ్ మనకు ప్యూర్ ఈవీది మోటార్ సైకిల్ వచ్చింది. ఓవరాల్ ఫస్ట్ మోటార్ సైకిల్, సో లెట్స్ సీ హౌ ఇట్ ఇస్. ఓకే 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 ఓకే, ఇక్కడ నుంచి కూడా అసలు దీన్ని పవర్ డెలివరీ ఇస్ వెరీ స్మూత్. అసలు ఎక్కువలో 30-40 అయితే జుజుబి అలానే వెళ్ళిపోతుంది అసలు బండి. మోడ్ చేంజ్ చేసి చూద్దాం, నార్మల్లో పెట్టాం. ఓకే, ఇది టాప్ అవుట్ అయిపోతుంది 60 km/h ఇక్కడ. చలో, ట్రాఫిక్ ఉన్నది కొంచెము, కాకపోతే స్పోర్ట్ మోడ్ అయితే ట్రై చేయాల్సిందే మనము. దీనిలో ప్రత్యేకత ఏంటంటే దీనిలో క్రూజ్ కంట్రోల్ అనేది ఉన్నది. సో క్రూజ్ కంట్రోల్ ఆన్ చేస్తాము, వావ్ 40 km/h, వావ్. ఓకే, డోంట్ డూ దిస్ అట్ హోమ్. చేతులు అయితే ఎప్పుడు వదిలేదు. క్రూజ్ కంట్రోల్ ట్రై చేయడానికి ఏదో చూసినాము కానీ. సో మళ్ళీ ఇక్కడ పోదాం, రేంజ్ కావాలి కదా మనకు. కాకపోతే చాలా అన్యాచురల్గా అనిపిస్తుంది. అంటే ఇన్నేళ్ళు క్లచ్ నడిపి క్లచ్ లేకపోతే జనరల్గా మనం ఏం చేస్తాము, పెట్రోల్ బండిలో క్లచ్తో ఇంజన్ బ్రేకింగ్ చేస్తూ ఉంటాం, కానీ అది లేదు. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని ఉండాలి, దట్ మనము ఫ్రంట్ బ్రేకు ఈ రేర్ బ్రేక్తోనే అంతా హ్యాండిల్ చేసుకోవాలని. ఒకసారి అలవాటు అయిపోతే సెట్ అయిపోతుంది. ఓవర్టేక్, క్రూజ్ కంట్రోల్ అయితే క్రేజీ ఉంది మోటార్ సైకిల్ అయితే. ఆ క్రూజ్ కంట్రోల్ అయితే వాడచ్చు దీన్ని అయితే, లైక్ లాంగ్ రైడ్స్ పోయినప్పుడు మస్త్ హెల్ప్ఫుల్ ఉంటుంది. కానీ ద వెహికల్ ఈజ్ రియలీ నింబుల్. సరే, ఇవాళ ముందు పోయాము, ఎక్స్క్యూజెస్, థ్యాంక్ యూ. బండి అయితే నేను రివోల్ట్ కూడా నడిపా కానీ దిస్ ఫీల్స్ లైక్ అ ఫుల్ సైజ్ మోటార్ సైకిల్. అసలు ఒక చైనీస్ బైక్ ఇండియాకి తెచ్చి అమ్మునట్టు అయితే లేదు. సో ఫుల్లీ బిల్ట్ ఇన్ ఇండియా కాబట్టి ఇట్స్ రియలీ గుడ్. బట్ వీ హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ ఓలాస్ క్వాలిటీ ఆఫ్ కాంపనెంట్స్ అండ్ సర్వీస్. అంటే బండ్లు చాలా ఉన్నాయి కాబట్టి సర్వీస్ మనకు దక్కదు. బట్ నెవర్దలెస్ దిస్ ఇస్ సంథింగ్ వీ వర్ లుకింగ్ ఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రివ్యూయింగ్. పోర్ట్ ఇక్కడ ఉన్నది. దీనికి కూడా ఒక ఫ్లాప్ అనేది ఇచ్చేసి ఉంటే, ఎందుకంటే పిల్లలు ఉంటారు, నొక్కిరు, తీసేసిరు, నీళ్ళు పోయిందంటే మస్తు దమ్మ అవుతుంది తర్వాత. సో దీనికి ఒక ఫ్లాప్ అనేది ఇచ్చి ఉంటే బాగుండేది. ఓకే, ఇది చూడు, ఇక్కడ దీనికి ఫ్లాప్ ఇచ్చారు కానీ దానికి ఫ్లాప్ వేయలేదు. ఈ ఫ్లాప్ అయితే మస్ట్ యాడ్ ఆన్ యాక్సెసరీ. ఈ ఛార్జింగ్ పోర్ట్ ఫ్లాప్ అనేది కంపల్సరీగా ఇస్తే చాలా బాగుంటుంది. బట్ యూనో ఆల్ఈవీలో మీకు ఇట్లాంటి యాక్సెసరీస్ చాలా దొరుకుతాయి. సో ఆల్ఈవీకి రండి, మీకు ఈ యాక్సెసరీ కూడా తీసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ అయితే మనకి బాగానే ఉన్నది. ఆ సిగ్నల్ ఓపెన్ అయితే రప్పని లేపచ్చు బండిని. సస్పెన్షన్ సెటప్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. ఒక రఫ్ ప్యాచ్ మీద తీసుకెళ్తే ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ రఫ్ ప్యాచ్ ఎక్కడున్నది చూద్దాం. కొరియన్ ఈవీ, ఇండియన్ ఈవీ. సో ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఏంటంటే, ఈకోలో పెడితే చాలా స్మూత్ యాక్సలరేషన్ ఉంటుంది. అదే మనం స్పోర్ట్ మోడ్లో యాక్సలరేషన్ పికప్ అనేది క్రేజీ ఉంటుంది. సో దీంట్లో ఉండే వావ్ చాలా ఫాస్ట్గా పికప్ అవుతుంది ఇది. చలో, ఇక్కడ యూటర్న్ అయితే చూసుకుందాము. కానీ క్లచ్ లేని లూటు బాగా తెలుస్తుంది. బహుశా మ్యాటర్ లాంటి బండిలో ఇట్ విల్ ఫీల్ డిఫరెంట్. ఓకే ఓకే ఓకే, పదండి పోతాము. నార్మల్ సరిపోతుంది అని. చలో, 40 స్పీడ్ పెట్టాము, క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసినాము. సప్పుడు లేకుండా
అరే ఇదైతే బ్లెస్సింగ్ అసలు. ఎవరైనా ర్యాపిడో నడిపించేటోళ్ళకైతే క్రేజీ ఇది. స్పీడ్ కంట్రోల్ పెట్టినామా నెమ్మది పోతూ ఉంటారు, ప్యాసింజర్ వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు, మనం మన పని చేసుకుంటూ ఉండొచ్చు కారు మీద కానీ ఎట్లయినా. అరే ఇది క్రూజ్ కంట్రోల్ అయితే మస్తు ఉన్నది. ఇట్లా పెట్టుకున్నామా నడుపుతా ఉన్నామా షార్ట్, బ్రేక్ నొక్కితే క్రూజ్ కంట్రోల్ ఆఫ్ అయిపోతుంది. సో యా నార్మల్ మోడ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ద సిటీ నాకు అనిపించింది. కానీ ఒక్కటైతే ఉన్నది, దీని ఇంజిన్ మ్యాపింగ్ ఒక్కసారి మనం బ్రేక్ వదిలేసిన తర్వాత యాక్సిలరేషన్ ఇస్తున్నాం అనుకో, ఇట్ టేక్స్ టైం కొంచెము. నేను ఒకసారి మళ్ళీ చూపిస్తా. అంటే దిస్ ఈస్ అ గుడ్ ప్రొటెక్టివ్ ఫీచర్. ప్రొటెక్షన్ పరంగా అయితే బాగుంటుంది, సేఫ్టీ పరంగా అయితే బాగుంటుంది. ఇప్పుడు స్పీడ్ తక్కువ అవుతుందా, నేను యాక్సిలరేషన్ ఇచ్చినా కూడా చాలా స్లోగా ర్యాంప్ అయిపోతుంది. జనరల్గా మనం ప్యూర్ బండ్లో చూస్తాము, యాక్సిలరేషన్ ఇలా లేపేస్తుంది, ఇలా కాదు, ఇది స్మూత్గా ఇస్తుంది. ఈవెన్ మనం స్పోర్ట్ మోడ్ పెట్టినా కూడా ఇట్స్ ఒకేసారి కాదు. చూపిస్తా, మళ్ళీ చూపిస్తా. ఇలా వచ్చిందా, ఒక ర్యాంప్ అప్ టైం ఉన్నది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా ఇంకా బస్సు వచ్చిందా, ర్యాంప్ అప్ అవ్వడానికి టైం పడింది. సో ఇంకొకటి గమనించి ఉండాలి, లేకపోతే వేరే వాళ్ళ మెస్ అప్ రైట్. దేర్ ఇస్ సమ్ ల్యాగ్, ఒక ఇనీషియల్ ల్యాగ్ అనేది ఉన్నది. సో లెట్ us take a U-turn here. ఇదేనా మనది స్పోర్ట్ మోడ్ నుంచి నార్మల్ మోడ్. ఒక 100cc 150cc బండి నడిపించే టోళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ అప్గ్రేడ్. మీరు బాగా వాడుతున్నారు, ర్యాపిడో, జెప్టో, జొమాటో ఇట్లాంటివి చేస్తున్నారంటే దిస్ ఈస్ వర్త్ యువర్ స్పెండింగ్. 1,45,000 కానీ 1,35,000 కానీ ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా ఇట్ వర్క్స్ అవుట్ వెరీ వెల్. ఇక్కడ ఎక్కించేది ఇట్లా ఓకే. సింగ్ ఇప్పుడు నేను ఫుల్ థ్రాటింగ్ వస్తున్నాను అని లేస్తలేదు. ఇట్ టేక్స్ టైం. See, so there is a lag in throttle response.